బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా దమ్మెగూడ మున్సిపాలిటీ పరిధిలో కుందన్పల్లి గ్రామం వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన స్కూల్ పిల్లల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా దమ్మెగూడ మున్సిపాలిటీ పరిధిలో కుందన్పల్లి గ్రామం వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన స్కూల్ పిల్లల బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్. ఏదైతే ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లాలోని రాంపల్లి దగ్గర మాత్రం ఒక 40 మందితో వెళ్తున్న స్కూల్ బస్సు ఈ రోజు ఉదయం మాత్రం యాక్సిడెంట్ కి గురైంది. ఇది అంతా అక్కడ ఉన్న ప్రజలు కూడా గమనించినా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ఈ యాక్సిడెంట్ అయినట్టు కూడా ప్రజలు చెప్తూ వచ్చారు. అప్పటికే స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో కూడా డ్రైవర్ ఇదే విధంగా నిర్లక్ష్యంగా వహించాడని కూడా అక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. అయితే దాని పక్కనే యాక్సిడెంట్ ఏదైతే చెట్టుకు తగిలిన విజువల్స్ మనం టీవీలో చూస్తున్నామో ఛానల్, అదే విధంగా దాని పక్కన 33 kV కరెంట్ పోల్ కావచ్చు ఉండడంతో, ఎందుకనంటే కొద్దిగా త్రుటిలో తప్పిన ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ దానికి తగిలితే మాత్రం ఖచ్చితంగా ఇది భారీ ఎత్తున మాత్రం మంటలతో వ్యాపించేది. కానీ ఆ పక్కనున్న చెట్టుకు గుద్దడంతో మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ బస్సులో మాత్రం 40 మంది పిల్లలు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ యాజమాన్యం పైన కావచ్చు, స్కూల్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ గ్రామస్తులు మరియు పిల్లల తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని ఈ స్కూల్ యాజమాన్యంపై కేసు పెట్టి ఎంఈఓ కావచ్చు, ఇటు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేస్తామని కూడా గ్రామస్తులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. స్వప్న, అయితే క్రాంతి, సుమారు 40 మంది పిల్లలు కూడా గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది. మరి ఆ పిల్లలందరినీ కూడా ఎక్కడ జాయిన్ చేశారు? చికిత్స నిమిత్తం వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? రైట్. ప్రస్తుతానికైతే వీళ్ళ కొంతమందికి చిన్న పిల్లలకు, ఎందుకంటే దాంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు చిన్న గాయాలు అవ్వడంతో మాత్రం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళు స్థానికులు ప్రిన్సిపల్ కి కావచ్చు, లేదు ఫోన్ చేసినా కూడా అప్పటి వరకు అయితే రాలేదు. ప్రస్తుతం కొద్దిసేపటి కిందకే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఇటు పోలీసులు కూడా చేరుకొని వాళ్ళనైతే హాస్పిటల్ కి తరలించారు. బట్ వీళ్ళ పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదు. కానీ డ్రైవర్ పైన, స్కూల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, గ్రామస్తులు, అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. స్వప్న, రైట్. థ్యాంక్ యూ క్రాంతి.